హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బోండాలైతే వేస్తున్నాను. మైసూర్ బోండాలు. అదేం పిండితో వేస్తున్నానో తెలుసా? తెలిస్తే మీరు కూడా వెంటనే చేసేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఏం పిండితో బోండాలు వేసానో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూసి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండి అయితే ఇంట్లో మనకి అవసరానికి చపాతీలు కానీ లేకపోతే పుల్కాలు కానీ చేసుకోవడానికి మనం ఎక్కువగా గోధుమ పిండిని వాడతాం కదండి. ఇంకా అలాగే ఈ గోధుమ పిండితోనే నేనైతే బోండాలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ పెరుగు కనుక మీకు సరిపోతే వాటర్ అని యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ కొంచెం నాకు పెరుగు సరిపోలేదని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు అయితే ఎక్కువగా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కొంచెమే వేసాను కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంది కరివేపాకు వేస్తే. ఇంకా కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇంకా ఇక్కడ చూపించినట్టు ఇలా నేను చేస్తున్నట్టు ఒకసారి గట్టిగా బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి ఈ పిండి వచ్చేసి బాగా నీళ్ళగా కాకుండా ఇలా పిండి ఇలా వస్తే చాలండి. మరి జోరుగా కాకుండా ఇలా చూపించినట్టు చేస్తే మనకి పునుగులు వేస్తాం కదా, సేమ్ అలాగే వేసుకోవాలి. మైదాతో కన్నా గోధుమ పిండితోనే బోండాలు అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా హెల్తీ కదా గోధుమ పిండి. ఇంకా అలాగే ఇది మనం సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఈ పిండి అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇలా చూపించినట్టు పిండి వస్తుంది కదండి. ఒక గంట సేపు అయితే మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఒక గంట సేపు అయితే నానబెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మైసూర్ బోండాలు అయితే వేస్తున్నాను. ఇంకా మన ఇష్టం అండి. చిన్న చిన్న పునుగులైనా వేసుకోవచ్చు, మైసూర్ బోండాలు లాగా పెద్ద పెద్దగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్టు నూనెలో వేసేటప్పుడు చెయ్యి కొంచెం తడుపుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే బాగుంటుందండి. పిల్లలకైతే ఇలా చిన్న చిన్నగా స్నాక్స్ కింద ఈవినింగ్ పూట చేసి ఇచ్చిన కొంచెం చట్నీ చేసి ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం దీన్ని పప్పు చారులో అయినా సరే సాంబార్లో అయినా సరే చాలా ఇష్టంగా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయలేదనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అలాగే మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా. కానీ నాకు ఇక్కడైతే బోండాలు ఎలా వేయాలో రాలేదు. నాకు వచ్చిన స్టైల్లోనే వేసాను. ఎందుకంటే ఇంకా మనం ఎక్కువ టిఫిన్లు అంటే ఉప్మా, ఇడ్లీ అలాగే అట్టు ఇంకా ఇవే కదండి ఎక్కువ చేసుకుంటాం. మైసూర్ బోండాలు అయితే చాలా తక్కువ. ఇంకా అందుకని నాకు ఇక్కడైతే రౌండ్గా రాలేదండి. కొంచెం అలా ఇలా వచ్చినాయి. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగా మెత్తగా మగ్గిపోయిందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంక ఈ మైసూర్ బోండాలు అయితే తినేకుంది తినాలనే ఉందండి. అంత టేస్టీగా చాలా బాగుంది. మీరు ఈ వీటిలో వేసేటప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు టేస్ట్. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఎలా తింటున్నాను. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.